ఏవి ట్యుటోరియల్ ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రధానంగా సుమారు 1125 పోస్టులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనమాట. ఈ విద్యాశాఖ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు అనమాట రిలీజ్ చేయడం జరిగింది. కాలేజీ లెవెల్ అనమాట, మెడికల్ కాలేజీకి సంబంధించి. సో ఈ యొక్క 1125 పోస్టులు కూడా మెడికల్ కాలేజీలో భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇక మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీకి సన్నాహాలు అనుమతి కోరుతూ సర్కార్కు ప్రతిపాదన అంటూ కూడా రావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం కొత్తగా 1125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించిందనమాట. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క హెల్త్ మినిస్టర్ అనేవారు మారడం జరిగింది. ఇంతకుముందు ఈటెల రాజేంద్ర అనేవారు ఉండేవారు. ఇప్పుడు వచ్చేవాటికి ఆర్థిక శాఖ మినిస్టర్ ఎవరైతే నిర్వహిస్తున్నారో హరీష్ రావు గారికి అదనంగా ఈ యొక్క శాఖ అనేది అప్పచెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ అయితే 1125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ కూడా వీరికి రిక్రూట్మెంట్ బోర్డుకి వీరు సలహాలు కూడా చేసుకోవచ్చు అంటూ అనుమతి కోరుతూ సర్కార్కు ప్రతిపాదన పంపడం జరిగిందనమాట. సో వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించి త్వరలో పీజీ ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో డిప్యూటేషన్పై కొందరిని తీసుకోవడం జరిగింది. అయితే కొందరికి ప్రమోషన్స్ అనేది కల్పించడం ద్వారా నియమించారు. కాగా 1125 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని వైద్య డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వానికి ప్రతిపాదన అనేది పంపడం జరిగింది. ఇక మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ యొక్క పోస్టులు అనేది ఫిల్ చేయాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీ భర్తీ ప్రక్రియ ఆలస్యం కావడంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ హెల్త్ అండ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఆర్బిను ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ద్వారానే వైద్య పోస్టులను భర్తీ చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు మొదలు బోధనా ఆసుపత్రుల వరకు అన్ని చోట్ల పోస్టుల మంజూరు నుంచి భర్తీ ప్రక్రియ వరకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డే చూస్తున్నట్టు కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క తాజాగా 1125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రధానంగా అయితే ఇక్కడ ఏంటంటే 1125 పోస్టులు అనేవి మెడికల్ కాలేజీల్లో ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనమాట. టీఎస్పీఎస్సీ ద్వారా వీటిని ఫిల్ చేయడం ద్వారా సుమారు 1 ఇయర్ అబోవ్ పడుతుందన్నమాట. ఇది చాలా లేట్ అవ్వడంతో ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రజెంట్ ఈ యొక్క మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వీటిని చాలా త్వరగా ఫిల్ చేయాలంటూ కూడా వీరు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి 1125 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.